భూమి బొంగరంలాగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్టేజిలో ఏటవాలుగా కాకుండా సూర్యుడిని డైరెక్ట్గా ఫేస్ చేస్తూ ఉంటుంది. ఇలా సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. అప్పుడు సూర్యుడు భూమధ్య రేఖ పైన డైరెక్ట్గా ఉంటాడు. అలా జరిగిన రోజు పగటి వెలుగు, రాత్రి చీకటి దాదాపు ఒకే వ్యవధి కలిగి ఉంటాయి. దీన్నే ఈక్వినాక్స్ అంటారు. సంవత్సరంలో 2 ఈక్వినాక్స్లు వస్తాయి. మార్చిలో వచ్చేదాన్ని వెర్నల్ లేదా స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని, సెప్టెంబర్లో వచ్చేదాన్ని ఆటమ్ ఈక్వినాక్స్ అని అంటారు. ఇదిగో ఈ మార్చిలో వచ్చే స్ప్రింగ్ ఈక్వినాక్స్ రోజునే నౌరోజ్ సంబరాలు జరుపుకుంటారు. ఇలా చూడండి, ఈ పెర్షియాలోని పెర్సెపోలిస్లో ఉన్న ఈ ప్రాచీన శిల్పాన్ని నౌరోజ్ రోజున భూమి అయిన ఎద్దు, సూర్యుడు అయిన సింహం దెబ్బలాడుకుంటున్నా రెండింటికి సమానమైన శక్తి ఉంటాయని చూపిస్తున్న ఆనాటి పెర్షియన్ల అవగాహన.